మహాబలిపురంలో శిల్పాలు చేస్తే దాన్ని ఫారిన్ వాళ్ళందరూ చూస్తున్నారు. హర హర శంకర, హర హర శంకర, శంభో శంకర. అక్కడ మేము బాపట్ల వెళ్ళి వచ్చినాము. అక్కడ ఇప్పుడు శివకోటి స్తూపం అని శివ పంచాక్షరం రామకోటి లాగా రాసి శివ పంచాక్షర స్తూపం ఒకటి తయారు చేశారు. అది సందర్శిస్తూ వచ్చారు. కొన్ని గ్రామాలని చూసుకుని అలాగే స్టేజ్ వరకు రావద్దండి, కొద్దిగా ఉండండి. వస్తారు స్వామివారి ఆశీర్వదించుకుని దగ్గర వాస్తవానికి అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ 31-32లో ఆయన వచ్చినప్పుడు పెద్ద ఆయన ఇక్కడ ఈ అంగాల పరమేశ్వరి గుడిలో ఉంటే అక్కడి నుంచి వారిని స్వాగతం తీసుకొచ్చి గోవిందరాజ స్వామి దర్శనాలు చేయించారు. అక్కడ కొండపైన 3 రోజులు ఆయన ఉన్నారు. ఇదంతా చేసినారు. తర్వాత ఆయన ప్రారంభించి ప్రోత్సహించిందే ఈ ధర్మ ప్రచార పరిషత్తు. ఈ విషయాన్ని నిన్న సభాముఖంగా అక్కడ చెప్పటమైంది. ఆ ధర్మ ప్రచార పరిషత్తు ఈ రోజుల్లో చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని కంచికి తిరుపతికి ఉండే సత్సంబంధాన్ని ఈ రోజు మళ్ళా ఇంకా విస్తరింపజేసి ఈ రోజు మీ ఫిలిం సొసైటీ యొక్క ఈ కార్యక్రమం లోకల్ ద్వారా దీన్ని లోకల్ ద్వారా లోకానికి ఈ భక్తి ప్రచారాన్ని అందించే కార్యక్రమం చాలా బాగా జరిగింది. మేము కూడా 13వ తారీఖు హైదరాబాద్ వెళ్తున్నాము. అక్కడ ప్రతి దీంట్లో అక్కడ కోటి దీపోత్సవం దానికి వెళ్తున్నాము. కోటి దీపోత్సవం భక్తి టీవీ దీనికి వెళ్తున్నాము. కానీ ఇక్కడ దీనికి ఏమంటే ఏం నగరానికి మేము ఈవెంట్ కింద వెళ్ళినా అది పర్వాల్లో అదే అక్కడక్కడ సమయంలో సూర్యుడు కశ్యాహ రాజదాహ అంట. సూర్యుడు కూడా వాళ్ళు విధంగా చెప్తారు. అలాంటి దీంట్లో సోమవారం ఏర్పాటు చేశారు. అలా ఈ కాశీ మహారాజు ఖర్చు పెట్టారు. ఉండే విషయం కాదు, వచ్చిన వాళ్ళని చూసుకోవటమే చాలా ముఖ్యమైన. అతిథి సేవనే కాశీ కానీ తిరుపతికి కానీ కంచిలో కానీ అతిథి సేవనే ముఖ్యంగా ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటారు వేదంలో. అలా కంచి తిరుపతి కాశీ వాళ్ళకి అతిథి దేవో భవ, వచ్చిన వాళ్ళకి రూము భోజనాలు దర్శనాలు ఇలాంటి చేయటమే చాలా ముఖ్యంగా ఉంటుంది. కనుక లోకల్ యొక్క సంక్షేమాన్ని మంచిగా దృష్టిలో పెట్టుకుని ఈ డెవలప్మెంట్ 3 వంతు 4 వంతు ఖచ్చితంగా 3 అవుతుంది కనుక ఏమి కావాలో ఇవన్నీ కూడా బాగా చేస్తూ మొత్తానికి ఇంతమంది మీరందరూ కూడా వ్యాపారులు, కాలేజీ వాళ్ళు, అందరూ కాంట్రాక్టర్లు చాలా మంది ఇక్కడ కలిశారు. ఇది మాకు ఏమంటే లోకల్లో ఇలాంటి మంచి ఒక కమిటీ అనేది ఉండటం ఆ పట్టణాన్ని భద్రంగా మంచిగా దీనిగా కావాలనడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని సమాజ కార్యక్రమాన్ని మీరందరూ చేశారు. చాలా సంతోషం. అందరూ కలుసుకున్నారు. ఇంతమంది 1,200 మంది ఇలా చేస్తూ అద్భుతమైన ఈ కార్తీక మాసంలో భవం భవానీ సవితం నమామి కర్పూరం కరుణావతారం సంస్థ తర్వాత ట్రాక్టర్లో వచ్చినాము. ఆ రోజు మంచిగా ఏమైందంటే పొన్పాడి నుంచి వెళ్ళాం. ఆ తిరుపతి పక్కన పొన్పాడి అప్పుడప్పుడు వస్తాం. అక్కడ పొడి